కొత్త సంవత్సరం వేడుకలు విషాదం నింపాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు స్విట్జర్లాండ్ వేదిక అయింది. అక్కడి విలాసవంతమైన అల్ఫెన్స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్ మెంటనాలో ఒక బార్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 10 మంది మృతి చెందారని, మరో 10 మంది గాయపడ్డారని చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని స్విస్ పోలీసులు అంచనాకు వచ్చారు. మంటలార్పేందుకు ఫైర్ టెండర్స్ ను పిలిపించి మంటలు ఆర్పుతున్నారు. పేలుడు గల కారణమేంటో వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజా స్విస్ పేలుడుకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. కొత్త సంవత్సరం వేడుకలు స్విట్జర్లాండ్లో విషాదాన్ని నింపాయి. ఆల్ఫైన్స్కీ రిసార్టు పట్టణం క్రాన్స్ మోంటానా పట్టణంలోని ఓ బార్లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది గాయపడ్డారు. అయితే పోలీసుల అంచనా ప్రకారం మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీస్ అధికార ప్రతినిధి గేటన్ లాథియన్ నైరుతి స్విట్జర్లాండ్లో ఏఎఫ్పి వార్తా సంస్థకు తెలిపారు. పోలీసుల అంచనా ప్రకారం పలువురు గాయపడ్డారని, పలువురు తొక్కిసలాటలో దుర్మరణం పాలయ్యారని అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు. అయితే బార్లో పేలుడు స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 జరిగిందని చెప్పారు. ఇక బార్ విషయానికొస్తే కాన్సంట్రేషన్ అనే స్థానికంగా ప్రసిద్ధి చెందిన బార్లో ఈ పేలుడు సంభవించింది. స్విస్ మీడియా విడుదల చేసిన కొన్ని ఇమేజ్లను బట్టి చూస్తే పేలుడు జరిగిన బార్ చుట్టుపక్కల భవనాలు మంటల్లో చిక్కుకున్నట్టు, ఆ భవనాల సమీపంలో అత్యవసర సేవలను రంగంలోకి దించినట్లు కనిపించింది. ఇదిలా ఉండగా బీబీసీ కూడా స్విస్ రిసార్ట్ బార్లో పేలుడుకు పలువురు మృతి చెంది ఉంటారని, పలువురు గాయపడి ఉంటారని పోలీసులు చెప్పారని తెలిపింది. ఇక అధికారులు బాధిత కుటుంబ సభ్యుల కోసం సమీపంలోనే రిసెప్షన్ సెంటర్తో పాటు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించామని, దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని పోలీసులు తెలిపారు. అయితే పేలుడు సంభవించినప్పుడు బార్ మొత్తం పర్యాటకులతో కిటకిటలాడుతోందని పోలీసు ఉన్నతాధికారి లాథియన్ వివరించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ఉధృతం చేశామన్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వీడియోలను బట్టి చూస్తే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో బార్కు వెళ్లారని, బార్ బేస్మెంట్లో సుమారు 100 కంటే ఎక్కువ మంది పార్టీ చేసుకుంటున్నారని వీడియోలను బట్టి చూస్తే తెలుస్తోందని మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే టూరిస్టులు న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్న సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు పోలీసులు. అయితే ఆ సమయంలో బార్లో ఉన్న వారిలో మెజారిటీ కస్టమర్లు టూరిస్టులే. ప్రస్తుతం హాలిడే సీజన్ కాబట్టి పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. పేలుడు సంభవించినప్పుడు ఆ సమయంలో సుమారు 100 కంటే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందని పోలీసు అధికార ప్రతినిధి కూడా చెప్పారు. ప్రస్తుతం పేలుడు ఎలా సంభవించిందో దర్యాప్తు మొదలుపెట్టాం. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన స్కీ రిసార్టు కాబట్టి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తారని ఆయన వివరించారు. ఇక స్థానిక మీడియాతో మాత్రం మంటల్లో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కు వేదిక అయిన బార్ నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు కనిపించాయి. మంటలు ఆర్పడానికి ఫైర్ సర్వీసులతో పాటు హెలికాప్టర్ను రంగంలోకి దించారు. బాధిత కుటుంబాల కోసం సమీపంలోని హాట్ లైన్ను ఏర్పాటు చేశారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయడంతో పాటు కాన్స్ మౌంటానా ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించినట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా అక్కడ జరుగుతున్న కాన్సర్ట్ వద్ద బాణాసంచా కాల్చడంతో అది కాస్త ఇక్కడి బార్పై పడిందన్న వార్తలొచ్చాయి. అయితే పోలీసులు మాత్రం పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక నిర్ధారణకు రాలేకపోయారు. ఇక స్విస్ రాజధాని బెర్న్ నుంచి సుమారు 2 గంటల పాటు ప్రయాణిస్తే క్రాస్ మాంటానా లగ్జరీ రిసార్ట్ టౌన్ వస్తుందని చెబుతున్నారు. అయితే ఈ రిసార్టుకు బ్రిటిష్ టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తారని బీబీసీ కూడా వెల్లడించింది. కాగా జనవరి నెలాఖరున క్రాన్స్ మోంటానా రిసార్ట్లో స్పీడ్ స్కీయింగ్ ఈవెంట్ నిర్వహిస్తారని, ఈ ఈవెంట్ను FIS వరల్డ్ కప్గా కూడా పిలుస్తారని చెబుతున్నారు.
అయితే అధికారులు పేలుడుకు గల కారణాలు మాత్రం చెప్పడం లేదు. స్విట్జర్లాండ్ అడవుల్లో తరచూ కార్చిచ్చు జరుగుతూనే ఉంటుంది. పేలుడు బార్లోని బేస్మెంట్లో జరిగిందని చెబుతున్నారు. క్రాన్స్ మోంటానాకు చెందిన డాక్టర్ ఒకరు కాలిన గాయాలతో పెద్ద సంఖ్యలో బాధితులు ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. కాగా క్రాస్ మోంటానా విషయానికొస్తే పాపులర్ టూరిస్టు హాట్ స్పాట్ గా చెబుతున్నారు. గ్లోబల్ టూరిస్టులను ఆకర్షించేందుకు ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్, గోల్ఫ్ లాంటి స్పోర్ట్స్ యాక్టివిటీ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి పోలీసులు కూడా చెబుతున్నారు. స్విట్జర్లాండ్ అతి పురాతనమైన లగ్జరీ హోటల్ విషయానికొస్తే జెనెవాలో ఉంది. ఇక్కడ అత్యంత ఫేమస్ హోటల్ 4 సీజన్స్ డెస్ బెర్గస్. ఈ హోటల్ 1834లో ప్రారంభించారు. స్విట్జర్లాండ్లో అత్యంత కీలకమైన ల్యాండ్మార్క్ హోటల్గా ఈ హోటల్ను చెబుతూ ఉంటారు. కొన్ని నెలల క్రితమే ఈ హోటల్ మంటలకు పలువురు గాయపడ్డారు. ప్రతి ఏడాది స్విట్జర్లాండ్ అడవుల్లో కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వేడి, పొడి సీజన్లలో స్విట్జర్లాండ్లో కార్చిచ్చుల ముప్పుతో సతమతమవుతోంది. వాస్తవానికి 2001 నుంచి 2024 వరకు అగ్ని ప్రమాదాల కారణంగా స్విస్లో అటవీ విస్తీర్ణం 3% కంటే ఎక్కువగానే కోల్పోయింది. కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడానికి బ్రిటన్ నుంచి వచ్చిన పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో స్విస్లో విషాదం నెలకొంది. ఇక అధికారులు దర్యాప్తు వేగవంతం చేసి వాస్తవాలు వెలికితీస్తే తప్ప అసలు నిజం బయటపడదు. దానికి తగ్గట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు విదేశీ నుంచి వచ్చిన పలువురు టూరిస్టులు.